వెల్కమ్ బ్యాక్ టు ఫేస్ టు ఫేస్. ఖమ్మం మార్కెట్ యార్డు విధ్వంసం వెనక టీడీపీ నాయకుల రాజకీయ కుట్ర ఉంది, నిజమేనా? కడుపు మండిన రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉందనేది అది మాకు గౌరవం. ఎందుకంటే ఈ రైతులకు 8,000 రూపాయలు 9,000 రూపాయలకు అమ్ముడు పోవాల్సిన మిర్చి మొత్తం వ్యాపారస్తులు అందరూ కూడా సిండికేట్గా మారి ఒక మాఫియాగా మారి 2,500 3,000 లోపలనే అమ్మితే అమ్మండి లేకపోతే లేదు అనే వ్యవహార శైలి. టీఆర్ఎస్ ప్లీనరీ కంటే ముందు 2 రోజులు అయిన తర్వాత 2 రోజులు 4 రోజులు టీఆర్ఎస్కు చందాలు ఇచ్చినందుకు మార్కెట్ హాలిడేని ప్రకటించి దోపిడీకి సహకరించిన టీఆర్ఎస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేసిందంటే మాకేం అభ్యంతరం లేదు. మిర్చి ధర అన్నది కేంద్రం నిర్ణయించాలి, అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి రైతుల్ని టీడీపీ కాంగ్రెస్లు రెచ్చగొట్టాయి. కేసీఆర్ గారికి తెలివితేటలు, ఆ తెలివితేటలు రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఉపయోగిస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. కానీ తెలంగాణ రైతాంగాన్ని ముంచడానికి ఉపయోగిస్తుండు. బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు. పక్క రాష్ట్రంలో 8,000 రూపాయలు కొనుగోలు చేసేటట్టు క్వింటాల్కు 1,500 రూపాయలు బోనస్ ఇచ్చే విధంగా పక్క రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం అయితే పక్క రాష్ట్రంలో ఎట్లా తీసుకున్నారు? రుద్రమదేవి సినిమా తీస్తే గుణశేఖర్కు బోనస్ ఇచ్చినావు, బాహుబలి సినిమా తీస్తే ఈయనకు బోనస్ ఇచ్చినావు, ఇంకేదో సినిమా తీస్తే శాతకర్ణి సినిమా తీస్తే వాళ్ళకు బోనస్లు గిట్టుబాటు ధరకి ఇచ్చినావు. ఇంతమంది సినిమా వాళ్ళకు గిట్టుబాటు ధరలకు టికెట్లు అమ్ముకోవడానికి ఇచ్చిన వాళ్ళ పెట్టుబడికి లాభం వచ్చే విధంగా చర్యలు తీసుకున్న చంద్రశేఖరరావు పెట్టుబడి పెట్టిన రైతులకు లాభం కలిగే విధంగా ఎందుకు చర్యలు తీసుకుంటలేడు?